హాయ్ హలో నమస్తే వనకం నేను మీ నవీన్. ప్రోమోలో చూసినట్టయితే బర్ని గారికి భారీ ఎలివేషన్స్ బాహుబలి ఎలివేషన్స్ ఇచ్చారనమాట. సో చూద్దాం ఎపిసోడ్లో ఏం జరిగిందో. దివ్య తనుజల ఎంత ప్రేమో వాళ్ళ నాన్న తిరిగి వచ్చారని చెప్పేసి బర్ని గారు ఎంట్రీ ఇచ్చారు. ఆ టైంలో బర్ని గారిని హగ్ చేసుకోవడానికి ఇమాన్యుయల్ వచ్చారు. బర్ని గారు ఇమాన్యుయల్ని హగ్ చేసుకొని ఒక డైలాగ్ చెప్పారనమాట. ఏంటంటే, చంపేశావు కదా అమరేంద్ర బాహుబలిని, మహేంద్ర బాహుబలి తిరిగి వచ్చాడని చెప్పేసి నవ్వుకుంటూ ఇమాన్యుయల్తో ఈ డైలాగ్ చెప్పారు. కానీ ఎపిసోడ్లో చూస్తే అంత డొల్లా అనమాట. ఏ విధంగా అంటే అసలు బర్ని గారు ఇమాన్యుయల్ని నామినేట్ కూడా చేయలేదు. బర్ని గారు సంజన గారిని నామినేట్ చేశారు ఒక 4 గన్ పాయింట్స్తో. అవి ఏంటంటే, బాడీ షేమ్ చేస్తున్నారని చెప్పేసి, అంటే మొన్నటి నుంచి వీక్ మొత్తం అదే జరుగుతుంది. బాడీ షేమ్, సంజన గారు అందరినీ ఇమిటేట్ చేస్తున్నారు, బాడీ షేమ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఆ ఒక పాయింట్తో నామినేట్ చేశారు. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి 6th వీక్ నుంచి మీరు ఏం గేమ్ ఆడినారని చెప్పేసి కూడా అన్నారు. మ్యాక్సిమం ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం సంజన గారు గుడ్ల దొంగతనం చేయడము ఇది చేస్తూ ఉన్నారు. సో 6th వీక్ నుంచి అసలు ఏం గేమ్ ఆడుతున్నారని చెప్పేసి కూడా ఇది ఒక మంచి వ్యాలిడ్ పాయింటే అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, హౌస్మేట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కనీసం రాదు, మీకు తెలియదు, కనీసం కెప్టెన్ కన్నా మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పేసి 3వ పాయింట్ అన్నారు. ఎందుకంటే మొన్న సుమన్ గారిని తొక్కలో కెప్టెన్ అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ వీమేకి పెట్టాలి అది, తొక్కలో సంజన గారు అని చెప్పేసి. సో 4th పాయింట్ ఏంటంటే, కత్తి తీసుకొని గుండెలో గుచ్చి మళ్ళీ సారీ చెప్తే సరిపోతుందా అని అన్నారు. అంటే ఇలా అనలేదు, నేను యాడ్ చేశాను అనమాట. యాక్చువల్లీ తను ఏమన్నారంటే, మీరు అనాల్సింది అంతా అంటారు, లాస్ట్కి సారీ చెప్తారు సింపుల్గా. అంటే కత్తి గుండెలో గుచ్చిన తర్వాత కూడా మళ్ళీ సారీ చెప్తే ఎట్లా సరిపోతుందని చెప్పేసి కూడా ఈ 4 పాయింట్స్తో భారీ పాయింట్స్తో సంజన గారిని నామినేట్ చేశారు. అండ్ డ్రాగర్ తీసుకొని నిఖిల్కి ఇచ్చారు. నిఖిల్ తనుజని నామినేట్ చేసి చెప్పారు, తుప్పాస్ రీజన్ చెప్పారని చెప్పొచ్చు నిఖిల్ గారు. ఎలా అంటే, బెగ్గింగ్ చేశారని చెప్పేసి, ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఛాన్స్ ఇవ్వని చెప్పేసి బెగ్గింగ్ చేశారని చెప్పేసి అడిగారు నిఖిల్ గారు. సో అది గేమ్ స్ట్రాటజీ, టీమ్ కాబట్టి తను అడగొచ్చు, అడగడంలో తప్పు లేదు. ఇవ్వకపోవడం అది వాళ్ళ ఇష్టం, అది బెగ్గింగ్ కాదు. అది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ విన్నింగ్. మేబీ ఇవి ఇచ్చింటే తను కెప్టెన్సీ అయ్యిండొచ్చేమో, అందుకోసం అడిగిందేమో అని చెప్పేసి ఇది ఒక తుప్పాస్ నామినేషన్ అని చెప్పొచ్చు నిఖిల్ గారి నుంచి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.